భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నిటికీ వాళ్ళే పెద్దోళ్ళు, వాళ్ళని అడిగింది. కాగని ఇంకోటి ఉంటుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, మొత్తం లెక్క పత్రం తీసేది వాళ్ళు. ఏ రాష్ట్రం ఎంత ఖర్చు పెడుతున్నది, ఎంత అప్పు చేస్తున్నది లెక్కలు తీస్తారు వాళ్ళు. వాళ్ళిద్దరిని అడిగి పార్లమెంట్లో చెప్పింది. నేను చెప్తున్న కథ కాదు, బీఆర్ఎస్ కథ కాదు. ఏం చెప్పిర్రంటే, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 80,000 కోట్లు, సారీ 72,000 కోట్లు, 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు ముఖ్యమంత్రిగా డిసెంబర్ 3, 2023 నాడు మొత్తం అప్పు తెలంగాణ రాష్ట్రం మీద 3,50,000 కోట్లు. మరి 3,50,000 కోట్లు మొత్తము, అందులో 72 మాకు వారసత్వంగా విరాసత్తుగా ఇచ్చింది. తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. మరి 2,80,000 కోట్ల అప్పును రేవంత్ రెడ్డి 8 లక్షల కోట్లు అంటాడు, బట్టి విక్రమార్క 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 6 లక్షలు అంటాడు. వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత. ఇలా కేంద్ర ప్రభుత్వం చెప్పే కాగి లెక్కలు నిజమా, ఈ సన్నాసులు చెప్పే కాకి లెక్కలు నిజమా, ఊరూర చర్చ పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అవును, కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్ల అప్పు చేసిండు. ఏం చేసిండు మరి? అప్పు చేసి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో టింగుమని నాట్లేసే టైంకు పడ్డాయా లేవా? కేసీఆర్ ఉన్నప్పుడు 2 సార్లు రుణమాఫీ, 30,000 కోట్లతో రుణమాఫీ చేసిండు, 2 సార్లు లక్ష రూపాయలు. అట్లాగే 93,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, 27,000 కోట్ల రూపాయలు పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం బ్రహ్మాండంగా 90% పూర్తి చేసిండు. మీ జిల్లాలో దామెర చెర్లలో విద్యుత్ కేంద్రం, అతి పెద్ద విద్యుత్ కేంద్రం భారతదేశంలోనే, ఇవాళ 40,000 కోట్ల రూపాయలతోని ఇక్కడ కట్టిండు. మీ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ గారు వచ్చేదాకా ఒక్క మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి నల్లగొండలో బ్రహ్మాండంగా 1 కాదు 3, సూర్యాపేటలో, నల్లగొండలో, భువనగిరిలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 3 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు కేసీఆర్ గారు పెట్టిండు. అప్పు చేసిండు. అవును, 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. 6.5 లక్షల మంది పిల్లలకు ఒక్కో పిల్ల మీద, ఒక్కో పిల్లాడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ప్రపంచంతో పోటీపడే పౌరులుగా వాళ్ళని తయారు చేసిండు. 7,000 మంది పిల్లలకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద 20 లక్షల రూపాయలు వాళ్ళు విదేశీ విద్యను అభ్యసించేందుకు 7,000 మంది పిల్లలకు ఇచ్చిండు. అవును, అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో మేనమామలాగా పెళ్లి చేసిండు. అవును, అప్పు చేసిండు. 15 లక్షల తల్లులకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, దమ్ముంటే చెప్పు, కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేసి ప్రజలను ఒక తండ్రిలాగా కాపాడుకున్నాడు. నువ్వు వచ్చి 2 ఏళ్ళ, కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఏం చేసినావు చెప్తావా? ఒక ఇటుక పెట్టినవా? ఒక కాలువ దవ్వినవా? ఒక చెరువు దవ్వినవా? ఒక మంచి పని చేసినవా? ఒక హామీ నిలబెట్టుకున్నవా? ఏం చేసినావు? దయచేసి చెప్పు ప్రజలకు. శ్వేత పత్రాలు ప్రచురించి దమ్ముంటే చెప్పు. ఇవాళ ఎంతసేపు కేసులు పెడతా, పోలీసులను అడ్డం పెట్టుకొని బతుకుతా, ఎన్ని రోజులు తిరుగుతావు అట్లా? 2 ఏళ్ళు అయిపోయింది, నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇక అసలు కథ మొదలున్నది. అందుకే కేసీఆర్ గారు మొన్న చెప్పిండ్రు, నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క. నల్లగొండ నుంచే కథన బేరి మోగిస్తాం. కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయం మీద నల్లగొండ నుంచే కేసీఆర్ గారు మరి యుద్ధం ప్రకటించబోతా ఉన్నారు. తొందరలోనే మన మునుగోడు దేవరకొండ మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో మన జిల్లా నాయకత్వంతో మాట్లాడి అక్కడ ఒక బహిరంగ సభ కూడా ఉంటుంది. దానికి పెద్దలు కేసీఆర్ గారు కూడా వస్తా ఉన్నారు. మీరందరూ కూడా దయచేసి మరి కథానాయకుల మాదిరిగా కదిలి రావాలని చెప్పి కోరుతూ, గెలిచిన సర్పంచులకు చివరిగా నాది ఒకటే ఒక విజ్ఞప్తి, మీరెవ్వరూ భయపడే అవసరం లేదు, ఎలాంటి పంచాయతీ పెట్టుకునే అవసరం లేదు. మీ హక్కుల గురించి, మీ బాధ్యతల గురించి తొందరలోనే అన్ని జిల్లాల్లో వర్క్ షాపులు కూడా పెడతాం, మీకు ట్రైనింగ్ ఇస్తాం. అట్లాగే చివరిగా నేను చెప్పే మాట, మీకు ఎవరైనా కేసులు పెడితే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా, ప్రతి జిల్లాలో ఒక లీగల్ సెల్ పెట్టి మీకు ధైర్యం ఉంచేదానికి, మీ కేసులు కొట్లాడేదానికి కూడా పార్టీ మొత్తం బాధ్యత తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ. లేవద్దు బాబు, ఎవరు లేవద్దు దయచేసి. ఇప్పుడు సర్పంచుల సన్మానం ఎవరైనా ముందు విషయం లేవద్దు, ఎవరు ముందు రావద్దు. పిలిచిన సర్పంచులు తప్ప ఇంకో మనిషి ఎవరు కూడా రావద్దు, ఓన్లీ సర్పంచులు. మొట్టమొదటగా శాలిగౌరవరం మండలం ఒకటే, తుంగతుర్తి కాన్ఫరెన్స్ లో ఒకటే ఉంది. 5 శాలిగౌరవం
రావాల్సింది. ఆ తర్వాత దేవరకొండ నియోజకవర్గం వాళ్ళు ఉండాలి. 5 మండల పార్టీ అధ్యక్షులందరూ మీరు అడ్డుపోయి మన మండలాల 5 2 ఒక్కొక్క మండలం తీసుకురావాలి. ఎవరు కూడా డిస్టర్బ్ కాకుండా రావాలి, జల్దీ రావాలి.